సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థులను గాజు గ్లాసు సైకిల్ గుర్తులపై ఓటు వేయించి గెలిపించాలని జనసేన పార్టీ కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామం జనసేన నాయకులు పుల్ల శ్రీరాముల ఆధ్వర్యంలో సర్పవరం గ్రామస్తులు, జనసేన సైనికులు, టీడీపీ, బీజేపీ నాయకులతో ఆయన స్వగృహంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కూటమి కాకినాడ జిల్లా పార్లమెంట్ అభ్యర్థి తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పుల్ల శ్రీరాములు వారి అనుచరులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామస్తులు, కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు. వైసీపీ కార్యకర్తలు, నాయకులు కూడా తిరగకపోవడం, సరిగ్గా తిప్పుకోవడం వల్ల మీకు వచ్చే ఓట్లు కానీ లేకపోతే ప్రజల్లో తెలిపే మద్దతు కానీ ఏమీ లేదు. ఓటమి అనేది కంపల్సరీ, మేము గెలిచే అసలు ఎట్టి పరిస్థితుల్లో సూచనలే లేవని చెప్పి వాళ్లే ఒప్పుకుంటున్నారు. ఇక్కడ పంతం నానాజీ గారికి పార్లమెంట్ లో కాకుండా హైయెస్ట్ మెజారిటీ కాకినాడ రూరల్ నుంచి రాబోతుంది. ఆ రోడ్డు మీద వస్తున్న స్పందన కానీ, ప్రజలు చూపించే ఆదరణ కానీ ఎంత బాగుందో, అలాగే స్థానిక నాయకులు కూడా ఎంతో ఉత్సాహం, వాళ్ళకి డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటున్నారు. వీళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి కార్యాలయాలు, జెండాలు కొనుక్కుని ప్రజల్లో తిరుగుతూ ప్రజాదరణ పొందుతున్నారు. సో ఇక్కడ కాకినాడ పార్లమెంట్ లో ఉన్న అన్ని సెగ్మెంట్లు ఇంక్లూడింగ్ రూరల్ పంతం నానాజీ గారి సెగ్మెంట్ తో సహా వచ్చే ఎన్నికల్లో మే 13న హైయెస్ట్ మెజారిటీతో గెలవబోతున్నాం. సో అందరినీ కూడా మే 13న పంతం నానాజీ గారికి గాజు గ్లాస్ గుర్తుపైన, అలాగే నాకు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కి గాజు గ్లాస్ గుర్తుపైన మీరందరూ ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తూ ఇంత మంచి కార్యాలయం ఓపెన్ చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.